ఇస్సాకు జీవితము, తండ్రి చిత్తానికి, దేవుని బలికి విధేయత. వాగ్దాన పుత్రుడిగా అబ్రాహాము, సారాలకు జన్మించిన వాడు ఇస్సాకు. తన తండ్రి తనను బలి ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు మౌనంగా విధేయత చూపిన శాంతమూర్తి ఇస్సాకు. దేవుడు తన తండ్రికి ఇచ్చిన వాగ్దానాలను ఇస్సాకుతో కూడా ధృవీకరించాడు. రెబెక్కాతో అతని వివాహం దేవుని నడిపింపుతో జరిగింది. కరువు కాలంలో కూడా దేవుని మాట విని అక్కడే నివసించి నూరంతల ఫలాన్ని పొందాడు. లోయలలో బావులు తవ్వుతూ పక్కవారు గొడవపడినా సమాధానపడి వేరే చోట బావి తవ్వుకున్నాడు. ఈ సహనం వల్ల దేవుడు అతనికి రెహోబోతు అనే విశాలమైన స్థలాన్ని ఇచ్చాడు. అతనికి ఏశావు, యాకోబు అనే ఇద్దరు కుమారులు కలిగారు. ముసలితనంలో కంటిచూపు మందగించిన దేవుని చిత్తం ప్రకారం తన కుమారులను ఆశీర్వదించాడు. ఇస్సాకు జీవితం సమాధానానికి మరియు దైవిక క్రమశిక్షణకు నిదర్శనం. దేవుని ఆజ్ఞ మరియు ఇస్సాకు విధేయత. అబ్రాహాముకు వాగ్దాన పుత్రుడిగా జన్మించిన ఇస్సాకు, తన తండ్రి పట్ల మరియు దేవుని పట్ల చూపిన అసాధారణ విధేయత బైబిలులో చిరస్థాయిగా నిలిచిపోయింది. దేవుడు ఇస్సాకును బలి అర్పించమని అబ్రాహామును ఆజ్ఞాపించినప్పుడు, ఇస్సాకు ఒక యువకుడిగా తన తండ్రిని ఎదిరించగల శక్తి ఉన్నా, మౌనంగా తండ్రి చిత్తానికి లోబడ్డాడు. అబ్రహాము దహన బలికి కావలసిన కట్టెల మోపును ఈసాకు భుజముల మీద పెట్టెను. తానేమో నిప్పును, కత్తిని తీసుకొనెను. తండ్రి కొడుకులిరువురు కలిసి వెళ్ళిరి. మోరియా కొండపై అబ్రాహాము బలిపీఠమును కట్టి కట్టెలు పరిచినప్పుడు, ఇస్సాకు తనను తాను బలిగా అర్పించుకోవడానికి సిద్ధపడ్డాడు. కుమారుడు ఈసాకును బంధించి బలివేదిక మీద పేర్చిన కట్టెలపైన ఉంచెను. అంతటా అతడు చేయిచాచి కుమారుని చంపుటకు కత్తిని తీసుకొనెను. ఇస్సాకు ఎక్కడా తిరుగుబాటు చేయలేదు. కేవలం తండ్రి మాట మీద నమ్మకము ఉంచి మౌనము వహించాడు. ఈ విధేయత అతని విశ్వాసానికి మరియు దైవభక్తికి నిదర్శనం. దేవుడు మృతులను సహితము లేపుటకు శక్తిమంతుడని అబ్రాహాము నమ్మినట్లు, ఇస్సాకు కూడా దేవుని సార్వభౌమాధికారానికి తలవంచాడు. ప్రభువు ఎవని వలన ప్రీతి చెందునో వానికి శత్రువులనుగూడ మిత్రులగునట్లు చేయును. ఇస్సాకు జీవితం మనకు నేర్పించే గొప్ప పాఠం ఏమిటంటే, దేవుని చిత్తం కష్టంగా అనిపించినా దానికి లోబడటం వల్ల గొప్ప ఆశీర్వాదం కలుగుతుంది. శ్రమల కాలంలో మనం కూడా ఇస్సాకు వలె మన సొంత ఇష్టాలను పక్కన పెట్టి, పరలోకపు తండ్రి చిత్తానికి సంపూర్ణంగా విధేయత చూపాలి. 2. పాపము యొక్క ప్రవేశము, దేవునికి దూరమైన మానవుడు. మానవుడు పాపం చేసినప్పుడు దేవుని ఆజ్ఞల పట్ల అవిధేయత చూపాడు. తద్వారా దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోయాడు. ఆదాము అవిధేయత వల్ల లోకంలోకి మరణం వస్తే, ఇస్సాకు వంటి వారి విధేయత దేవుని కృపను మనకు గుర్తుచేస్తుంది. ఆ ఒక్క మానవుని అవిధేయత ఫలితముగా అనేకులు పాపాత్ములుగా చేయబడినట్లే, ఈ ఒక్క మానవుని విధేయత ఫలితముగా అనేకులు నీతిమంతుల గుదురు. పాపం అనేది మనిషిలో స్వార్థాన్ని, తిరుగుబాటుతనాన్ని కలిగిస్తుంది. కాని దేవుడు పాపికి బదులుగా ఒక నిర్దోషి బలి కావాలని కోరుకున్నాడు. అబ్రాహాము ఇస్సాకును చంపబోతుండగా దేవుడు అతనిని ఆపి, ఒక పొట్టేలును బలిగా సిద్ధపరిచాడు. ఇది మానవుడు తన పాపం వల్ల అనుభవించాల్సిన శిక్షను మరొకరు భరించాలనే సూత్రాన్ని చూపిస్తుంది. దేవదూత చిన్నవాని మీద చేయి వేయకుము, అతనిని ఏమి చేయకుము, నీవు నీ ఏకైక పుత్రుని నాకు సమర్పించుటకు వెనుకంజ వేయలేదు. కావున నీవు దైవభీతి కలవాడవని నేను తెలిసికొంటిని అని అనెను. మనము కూడా మన జీవితాల్లో దేవుని కంటే ఎక్కువగా మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు పాపానికి దారి తీస్తాము. పాపం మనిషిని దేవుని బలిపీఠం నుండి దూరం చేస్తుంది, కానీ పశ్చాత్తాపం తిరిగి దేవుని చెంతకు చేరుస్తుంది. ఈ శ్రమల కాలంలో మనలోని అవిధేయతను, అహంకారాన్ని చూసి మనం పశ్చాత్తాపపడాలి. దేవుడు కోరినప్పుడు మనకు అత్యంత ప్రియమైన వాటిని కూడా వదులుకోవడానికి సిద్ధపడాలి. శ్రమల కాలపు పిలుపు, ఆత్మీయ పశ్చాత్తాపం. ఇస్సాకు బలిపీఠం మీద తనను తాను అర్పించుకున్నట్లు, ఈ శ్రమల కాలం మనల్ని సజీవ యాగము గా దేవునికి సమర్పించుకోమని పిలుస్తోంది. మనం లోకపు పోకడలకు దూరంగా ఉండి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. కాబట్టి సోదరులారా, పరిశుద్ధము, దేవునికి ప్రీతికరము అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని కనికరమును బట్టి మిమ్ము బ్రతిమాల కొనుచున్నాను. పశ్చాత్తాపం చెందడం అంటే మన సొంత ప్రణాళికలను వదిలి, దేవుని నడిపింపుకు లోబడటం. ఇస్సాకు మౌనంగా తండ్రిని వెంబడించినట్లు, మనం కూడా ప్రార్థనలో దేవుని స్వరాన్ని వినాలి. ఇశ్రాయేలీయులరా, యావే ప్రభుడనైన నేను చెప్పునదేమనగా, నేను మీలో ప్రతివానికి అతడు చేసిన పనులను బట్టి తీర్పు విధింతును. కనుక మీరు మీ దుష్కార్యముల నుండి వైదొలగుడు. మీ పాపముల వలన మీరు నాశము కావలదు. ఉపవాసం ద్వారా మన శరీర కోరికలను సిలువ వేయాలి మరియు ఆత్మీయ విధేయతలో ఎదగాలి.
మారుమనస్సు అనేది మన కఠిన హృదయాలను కరిగించి, దేవుని కొరకు ఏదైనా చేయడానికి సిద్ధపరుస్తుంది. దైవభీతి కలిగి ఉండుట విజ్ఞానమునకు మొదటి మెట్టు. ఆ గుణమును అలవరచుకొనువారు వివేకవంతులు. ప్రభువు కలకాలము స్తుతింపదగిన వాడు. ఈ 40 రోజులు మనలోని స్వార్థ చింతనను విడిచిపెట్టి, ఇస్సాకు వలె దేవుని బలికి సిద్ధపడాలి. మనం దేవునికి విధేయులైనప్పుడు, ఆయన మన జీవితాల్లో అద్భుతమైన మార్గాలను తెరుస్తాడు. పశ్చాత్తాపం ద్వారా మన ఆత్మలు పవిత్రపరచబడతాయి మరియు దేవుని వాగ్దానాలకు మనం వారసులమవుతాము. క్రీస్తు ద్వారా విమోచన, నూతన జీవము. ఇస్సాకు తన తండ్రి చిత్తానికి లోబడి బలిపీఠం ఎక్కడం, యేసుక్రీస్తు శిలువ మరణానికి అత్యంత స్పష్టమైన సాదృశ్యం. ఇస్సాకు తన బలికి కావాల్సిన కట్టెలను తానే మోసుకు వెళ్ళినట్లు, యేసు మన పాపముల భారమైన శిలువను తానే మోశాడు. ఆయన అన్నివిధముల మానవమాత్రుడై ఉండి అంతకంటే వినయముగలవాడై మరణము వరకు, శిలువపై మరణము వరకు, విధేయుడాయెను. దేవుడు ఇస్సాకును రక్షించడానికి ఒక పొట్టేలును ఎలా ఇచ్చాడో, లోకపాపములను మోసుకెళ్లే గొర్రెపిల్లగా యేసును మనకు బదులుగా బలి ఇచ్చాడు. అట్లే మనుష్యకుమారుడు సేవించుటకే కాని సేవింపబడుటకు రాలేదు. ఆయన అనేకుల విమోచన క్రయ ధనముగా తన ప్రాణమును ధారపోయుటకు వచ్చెను. ఇస్సాకు మరణం నుండి తిరిగి వచ్చినట్లు, సాదృశ్యంగా, యేసుక్రీస్తు పునరుత్థానం ద్వారా మరణాన్ని జయించి మనకు నిత్యజీవాన్ని ఇచ్చాడు. క్రీస్తు మనలను ప్రేమించినందు చేతనే దేవుని సంతోషపరచు సువాసనతో కూడిన అర్పణగా, బలిగా, మన కొరకై తన ప్రాణములను సమర్పించెను. అట్లే మీరు ప్రేమతో నడుచుకొనుడు. ఈ శ్రమల కాలపు ముగింపులో మనం క్రీస్తు నందు నూతన సృష్టిగా మారాలి. మన పాపపు శిక్షను ఆయన భరించి, మనకు విడుదలనిచ్చాడు. క్రీస్తు ద్వారా లభించిన ఈ గొప్ప రక్షణను బట్టి మనం ఎల్లప్పుడూ ఆయనను స్తుతించాలి మరియు ఇస్సాకు వలె తండ్రి చిత్తానికి శిరసావహించాలి. ఆచరణ. నేను నా స్వంత ఇష్టాల కంటే దేవుని చిత్తానికే నా జీవితంలో ప్రథమ స్థానాన్ని ఇస్తాను. నా తండ్రి లేదా దేవుని సేవకులు దేవుని వాక్యం ద్వారా ఇచ్చే సలహాలకు ఇస్సాకు వలె వినయంతో లోబడతాను. దేవుని పని కోసం నేను ఏదైనా నష్టపోవాల్సి వచ్చినా, అది నా ఆత్మీయ ఎదుగుదలకు మేలు అని నమ్మి సంతోషంగా స్వీకరిస్తాను. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున, ఆమెన్.